అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాపుల ఆత్మీయ సమావేశం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే బొత్స సత్యనారాయణ గారు లాంటి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఉన్నారు, అదేవిధంగా కార్యకర్తలు కూడా ఉండడం జరిగింది. సో ఎందుకు ఈ విధంగా ఇప్పటికిప్పుడు కాపులను టార్గెట్ చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేపడుతున్నారు? కాపుల ఆత్మీయ సమావేశం జరగడం అందరూ ఆహ్వానించదగ్గ విషయమే. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, అక్కడ చేరినటువంటి వాళ్ళ వెనకాల ఒక బ్యానర్ ఉంది. కాపుల ఆత్మీయ సమావేశం అని చెప్పేసి ముందర కూర్చున్నటువంటి పెద్దలందరూ వారి వెనకాల ఒక బ్యానర్ ఉంది. అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల గుర్తు, నాయకుడు మొత్తం అందరి ఫోటోలు పెట్టేసి వైఎస్ఆర్సీపీ కాపుల ఆత్మీయ సమావేశం అని చెప్పేసి అన్నట్టుగా ఉండడం జరిగింది. మరి దేశంలో ఇప్పుడున్నటువంటి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ ఏదైతే ఉందో, సో ఈ ప్రక్రియ జరిగిన తర్వాత మొదటగా ఒక అఫీషియల్గా ఒక పార్టీ పేరు మీద ఒక కుల ఆత్మీయ సమావేశం పెట్టడం అనేది ఇక్కడ మనం చెప్పుకోదగ్గ అంశం. అంటే అంతకుముందు ఎప్పుడు ఇలాంటివి జరగలేదంటారు? మామూలుగా కార్తీక మాసంలో వస్తే కుల వన భోజనాలు అనేవి జరగడము సర్వసాధారణం, ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ అఫీషియల్గా రాజకీయ పార్టీలో కూడా ఆత్మీయ సమావేశాలు, కుల ఆత్మీయ సమావేశాలు అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ మొదలుపెట్టింది. ఇక్కడ మనం ప్రధానంగా రెండు కోణాల్లో విశ్లేషించుకోవాలండి. మొదటిది కుల ప్రాతిపదికన, రెండు ఒకే దెబ్బకు రెండు పిట్టలు. మరి కుల ప్రాతిపదికన మనము చూసుకున్నట్లయితే, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కాపుల ఆత్మీయ సమావేశం వరకే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీసుకొని వెళ్తారా, లేకపోతే వైసీపీ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం అని, వైసీపీ కమ్మల సమావేశం అని, లేకపోతే వైసీపీ రెడ్ల సమావేశం అని, లేకపోతే వైసీపీ దళితుల సమావేశం అని, లేకపోతే వైసీపీ బీసీల సమావేశం, బహుజన సంఘాల సమావేశం అని, మరి ఇలాంటివి ఏమైనా వెళ్ళేటువంటి ఆస్కారం ఏమైనా ఉందనేది కూడా ఖచ్చితంగా ప్రజలు గుర్తించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైసీపీ పార్టీ చెప్పకనే చెప్తా ఉంది, రాబోయే రోజుల్లో మేము కులాల ఆధారంగా చేసుకొనే రాజకీయాలలో ముందుకెళ్తామని చెప్పేసి కాపులని మొదటగా ఎంచుకోవడం జరిగింది. ఇకపోతే రెండో అంశం, ఒకే దెబ్బకు రెండు పిట్టలు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ శ్రేణులు కానీ చాలామంది మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది, 40% ఓటు బ్యాంక్ ఉందని చెప్పేసి పదే పదే నొక్కి ఒక్క నుంచి చెప్తూ ఉంటారు. మరి 40% ఓటు బ్యాంకు నిజంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే నిర్వహిస్తూ ఉందో ఎస్ఐఆర్ ప్రక్రియ చేస్తే, మరి పశ్చిమ బెంగాల్లో దాదాపు 1 కోటి ఓట్లు పోయినట్టు, మరి బీహార్లో కొన్ని లక్షల ఓట్లు పోయినట్టు, మరి ఇప్పటి వరకు భారతదేశం మొత్తం మీద 6 కోట్ల ఓట్లు మాయమైనట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో అంటే అధికారంలో ఉన్నప్పుడు తిరుపతిలో జరిగినటువంటి బై ఎలక్షన్లో మా ఓటర్లు వేరే ఉన్నారని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి అంటే తండ్రికి కొడుకు పేరు తెలియదు, కొడుకు తండ్రి పేరు తెలియదు, లేకపోతే భార్యకు భర్త పేరు తెలియదు, భర్తకు భార్య పేరు తెలియనటువంటి ఓటర్లను సైతం తిరుపతి బై ఎలక్షన్లో తెచ్చి ఆనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. ఇది లోకమందరికీ తెలుసు, అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అని చెప్పేసి ఇక్కడ మనం ప్రధానంగా చెప్పాం. మరి ఈరోజు కూటమిలో భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం, సో కూటమిలో విచ్ఛిన్నం తేవడానికి పవన్ కళ్యాణ్ గారిని కూటమికి దూరంగా జరిపేలా, మరి అదేవిధంగా కాపుల ఆత్మీయ సమావేశం అని చెప్పేసి పెట్టి ఒకే దెబ్బకు రెండు పిట్టలు కాపులను దూరంగా జరపడమే కూటమికి అనేది ఇక్కడ ప్రధాన ఎజెండాగా కనపడతా ఉంది. సార్, ఇక్కడ ముఖ్యంగా మీరు ప్రస్తావించినటువంటి రెండు విషయాల్లోనే ఒక రెండు క్వశ్చన్స్ అడగబోతున్నాను. సో మీరు ఫస్ట్ అన్నారు ప్రాతిపదికన అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే కులాలు అంటే ఇప్పుడు కాపు సంఘం అని ఏ విధంగా చెప్పుకుంటున్నారు ఆత్మీయ సమావేశం అని, వేరే వేరే కులాలను కూడా అలా చేస్తారా అని చెప్పేసి మీరు ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుద్దా? ప్రాక్టికల్గా అనేదానికంటే ఇప్పుడు మీరు చూడండి, కాపుల గురించే ఈరోజు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఎజెండాగా ఎంచుకోవడం జరిగినది ఇక్కడ మనం ప్రధానంగా చర్చించాల్సిన అంశం. రాబోయే రోజు ఇలాంటి ఆత్మీయ సమావేశాలు ఉండబోతాయా అనేది ఇక్కడ నేను ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి అంశం. ఈరోజు గతంలో కేంద్ర ప్రభుత్వము ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5% రిజర్వేషన్, అంటే ఓపెన్ కేటగిరీకి 5% రిజర్వేషన్లు ఇస్తే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాపులకి ప్రధానంగా కేటాయించడం జరిగింది. ఒక స్పెషల్ జీవో కూడా ఇవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
మరి కాపులకు రిజర్వేషన్లు ఎత్తేసినటువంటి మాట వాస్తవం. మరి ఈ రోజుడికి వాటిపైన ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు కేటాయించినటువంటి రిజర్వేషన్ల పైన జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేసారని చెప్పేసి ఏ ఒక్క ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు ఎవరైనా ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకొని మన కాపులకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ఎవరైనా ప్రశ్నించడం జరిగిందా, లేకపోతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు తెలియజేయడం జరిగిందా అంటే లేదు. అంటే ఈరోజు స్పష్టంగా వాళ్ళ ఎజెండా ఏంది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కాపు నాయకులని జీవీడి కృష్ణమోహన్ రెడ్డి గారని ఒక స్క్రిప్ట్లు ఇచ్చేవాళ్ళండి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, అంటే బూతులు స్క్రిప్ట్లు. సో ఈ బూతుల స్క్రిప్ట్లు తీసుకొని అందరికీ కాపు నాయకుల చేత ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానురీతిగా తిట్టించడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏంటి అంటే ఈ కాపు నాయకుల చేత పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టిస్తే వీళ్ళు రేపొద్దున అధికారంలోకి వస్తే, ఎవరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సచ్చినట్టు వీళ్ళ జనసేనలోకి వెళ్ళలేరు, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు రానివ్వరు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బూతులు తిట్టించారు స్క్రిప్ట్ ప్రకారం. సో ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారు వీళ్ళంతా. సో ఈ రాజకీయ నిరుద్యోగులంతా ఒక చోటుకి చేరి మరి ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోతారా, మరి వస్తే ఈ కాపు కులం కింద మనం చలి కాచుకుందామా అనేటువంటి దిశగా నిన్న కాపు కులం అంటే కాపు ఆత్మీయ సమావేశం ఏదైతే ఉందో అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఏ ఒక్క కాపు సమాజ వర్గానికి సంబంధించినటువంటి నిరుపేద విద్యార్థులకు కానీ, లేకపోతే నిరుపేద కుటుంబాలకు కానీ, లేకపోతే ఇప్పుడు P4 కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు, ఇది కూడా వద్దు, మరి ఇన్ని కుటుంబాలను దత్తత తీసుకున్నామని చెప్పేసి ఎవరైనా ఒక నాయకుడు ఉండారయ్యా దానిలో? ఎవ్వరూ లేరు. సో ఈరోజు క్లియర్గా ఏంటంటే అఫీషియల్గా వెనకాల వైఎస్ఆర్సీపీ పార్టీ కుల ఆత్మీయ సమావేశం అని, రెండోది సర్వ ప్రక్రియతో 40% ఓటు బ్యాంకులు ఎంత ఓటు బ్యాంకు పోతుందో తెలియనటువంటి ఆగమ్య గోచరంలో ఉన్నారు. మరి కుల ఆత్మీయ సమావేశం పెడుతూనే పవన్ కళ్యాణ్ గారిని కాపుల్ని టార్గెట్ చేస్తూ కూటమి నుంచి దూరం జరపాలనేటువంటి రాజకీయ కుట్రలకు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్గా నిన్నటి రోజున కుల ఆత్మీయ సమావేశం సాక్షిగా అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఇక్కడ నా రెండో ప్రశ్న ఏంటంటే ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నారు కదా, అంటే పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి సో ఇటు ఈ విధంగా వైసీపీలో కాపు నాయకులు కనుక ఈ విధంగా ధర్నా చేస్తే కనుక అంటే వ్యతిరేకిస్తే కనుక ఓటు చీలే అవకాశం ఉందని చెప్పేసి కూడా మీరు మాట్లాడడం జరిగింది. అంటే ఇది కూడా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుద్ది అంటే కాపులు కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని మాత్రమే కూటమికి ఓటేశారా, లేదు మార్పు కోరుకున్నారంటారు? 2024 సార్వత్రిక ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికల గురించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. నిజంగా ఈ రాష్ట్రాన్ని మొదటి నుంచి అభివృద్ధి చేసేటువంటి వాళ్ళకి కాపుగా ఉన్నటువంటిది కాపు కులం అనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే కాపు కులస్తులు చాలామంది మొత్తం అభివృద్ధి సంక్షేమం వైపు ఎవరైతే మెరుగ్గా చేస్తారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో వారి వైపు నిలబడ్డారనేది ఇది జగమెరిగినటువంటి సత్యం. అయితే మరి కాపు కులస్తులు ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు, డెఫినెట్గా ప్రతి ఒక్క కులంలోనూ ఉంటారు స్వార్థపరులు. ఆ స్వార్థపరుల యొక్క మాయలో పడి 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళ్ళి 2 చోట్ల పోటీ చేయడం జరిగింది, గాజువాక, భీమవరం. మరి నిజంగా ఒక సామాజిక వర్గం వాళ్ళు ఆ సామాజిక వర్గానికి ఓట్లు వేస్తారా అంటే మరి ఒంటరిగా వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి అనుభవం ఎదురైందండి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క తీర్పు తర్వాత, ప్రజల తీర్పు తర్వాత ఒక తత్వం బోధపడింది. నేను ఒక సామాజిక వర్గానికి నాయకుడిని కాదు, నా కులస్తులు నన్ను రాష్ట్ర నాయకుడిగా చూడాలనుకుంటున్నారని చెప్పేసి ఆనాడు అనుకున్నారు. సో నిన్నటి కూడా ఆయన ప్రెస్ మీట్లు ఏమని మాట్లాడారు క్లియర్గా, ఈ కులాల దరిద్రం వదలకపోతే ఆంధ్రప్రదేశ్ బాగుపడదు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. సో మీరు ఇక్కడి నుంచి 2024 సార్వత్రిక ఎన్నికలకు వద్దాం. నేను మొదట్లో చెప్పా, కాపు కులస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వెంబడి ఉంటారు అని చెప్పేసి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో జత కట్టడం జరిగింది. దాని రిజల్ట్ ఏమైందనేది ఒకసారి ప్రజలే తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది మీరు నేను చెప్పినటువంటి మాటలు కాదు. 94% స్ట్రైక్ రేట్తో తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే దీని అర్థం ఏంది? 19-24 సార్వత్రిక ఎన్నికలు ఇక్కడ కులము ముఖ్యం కాదు, అభివృద్ధి, సంక్షేమం, మంచి నాయకత్వం ఉన్నటువంటి లీడర్ కావాలి. ఆ నాయకత్వం ఇద్దరు కలిశారు కాబట్టే ఈరోజు ఓటు ట్రాన్స్ఫర్ జరిగిందనేది జగమెరిగినటువంటి సత్యం. సో రాబోయే రోజుల్లో ఎటువంటి రాజకీయ క్రీడలు చేసినా సరే ఉత్తరాంధ్ర ప్రజలు, కోస్తాంధ్రలో ఉన్నటువంటి ఈ కాపు సామాజిక వర్గం బలమైనటువంటి అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో రాబోయే రోజుల్లో మరొకసారి స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వబోతా ఉన్నారని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ అండి. నమస్కారం.